స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన 2112 మందికి పోస్టింగ్స్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో ఖాళీ ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులన్నీ ఎంపీహెచ్ఏ జీఎన్ఎం అర్హతతో భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ సి హరికిరణ్కు ఆదేశాలు జారీ చేశారు. రెగ్యులర్ ప్రాతిపదిక స్టాఫ్ నర్సుగా ఈ పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏఎన్ఎం గ్రేడ్ 3 కింద రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదిక విధులు నిర్వహిస్తున్న 2112 మంది ఏఎన్ఎంలను జనరల్ నర్సింగ్ శిక్షణ ఇచ్చారు. వీరంతా గడిచిన 2.5 ఏళ్లుగా పీహెచ్సీలు, బోధనా ఆసుపత్రులు, సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో విధులు నిర్వహిస్తున్నారు. స్టాఫ్ నర్స్ ఖాళీలు ఉన్న చోట్ల వీరితో భర్తీ చేయాల్సిందిగా తాజాగా కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న వీరికి జీతంతో పాటు నెలకు 5,000 రూపాయలు ప్రోత్సాహం కింద అందించనున్నారు.